శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథంలో ఐక్యతత్వము అనే అంశాన్ని పఠించుకుంటున్నాం. ఐక్యతత్వంలో మహావాక్యాల్ని ఎలా నిరూపణ చేసుకోవాలి అనే విశ్లేషణలో కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలకి ద్వారా మహావాక్యం ఎలా దేనికి సరిపోతుంది అనే విషయంగా కొన్ని ఉదాహరణలతో చెప్పారు. తర్వాత అలాగే ఈ మహావాక్యాలలో అసలు మహావాక్యంలో బ్రహ్మ జీవుని ఎందుకు కలియడమా, అది ఎలా కలుస్తుంది ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి చెప్తూ మహాకాశము, ఘటాకాశము, జలాకాశము, మేఘాకాశము అని 4 విధాలుగా ఎలా ఉంటుంది అనేది చెప్పుకొచ్చారు. అలాగే అఖండమైన పరబ్రహ్మ ఎందు కూడా 4 రకాలుగా 4 విధాలుగా చెప్పబడ్డాయి. అవి పరమాత్మ, ప్రత్యేగాత్మ, జీవుడు, ఈశ్వరుడు అని ఆ 4 గురించి కూడా వివరించుకుంటూ వస్తున్నారు. అందులో ప్రత్యేగాత్మ లేక కూటస్థుడు అంటే ఏంటి అనేది చెప్పారు. తర్వాత జీవుడు అనేది ఏంటి అనేది చెప్పారు. ఎలా అయితే ఘటాకాశము, ఘటజలాకాశము అని 2 ఉంటాయో అలాగా ఈ ఘటాకాశమేమో వ్యష్టి దీనికి సంబంధించినది, అంటే ఒక ఇండివిజువల్ పార్ట్కి సంబంధించింది, ఇండివిజువాలిటీకి సంబంధించింది. అందులో ఉండే ఘటంలో ఉండే ఆకాశం ఘట జలాకాశం, ఘటజల ప్రతిబింబిత ఆకాశం అవుతుంది. అలాగే ఈ బ్రహ్మంలో ప్రత్యేగాత్మ అంటే ఒకటి ఉపాధి, జీవుడికి వ్యష్టి ఉపాధిగా ఉంటుంది. అది ఘటాలు అయితే ఇండివిజువల్ సోర్స్ ఉంటుందో వాటర్కి, అలాగే ఇదే వ్యష్టి ఇండివిజువల్గా ఉండేవాడు కూటస్థుడు. ఆ కూటస్థుడు లోనే ప్రత్యేగాత్మ అంటారు. ఘటాకాశం వంటి వాడు ఈ ప్రత్యేగాత్మ. ఘటాకాశ సమానుడు కూటస్థుడే జీవపదమునకు లక్ష్యార్థము అని చెప్పారు. తర్వాత జీవుడు అంటేనేమో ఘటజల ప్రతిబింబిత ఆకాశము. ఇందులో జీవత్వం అంతా కూడా బుద్ధిలో ఉన్న చిదాభాసుడు అని చెప్పారు. ఈ చిదాభాసుడేమో కల్పితము కాబట్టి బుద్ధి ఏమో జడమవుతుంది. సో అవి చిదాభాసన యందు ఉన్నట్లు తోస్తుంది. వికారములన్నీ కూడా విచారం చూసిన ప్రతిబింబ రూపుడకు చిదాభాసుడు బింబమగు కూటస్థుని కంటే వేరు కాదు. కాబట్టి ఎలా అయితే ఘటజలాకాశంలో ఉన్న ఆకాశము, ఘటాకాశము వేరు కాదు, మొత్తం కలిపి దాన్ని ఘటాకాశంగా చెప్పాలి అని చెప్పి ఎలా అంటారో, అలాగే జీవుడు ప్రత్యేగాత్మ వేరు కాదు లేదా కూటస్థుడు, ప్రత్యేగాత్మన కూటస్థుడు అన్న 2 ఒకటే. ఈ జీవుడు కూటస్థుడు వేరు కాదు, 2 ఒకటే అని చెప్పారు. అంతవరకు చదువుకున్నాం. మనం ఇప్పుడు తర్వాతది కంటిన్యూ చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరుడు. 3వది ఈశ్వరుడు. అధిష్టానమగు పరమాత్మ, సమిష్టి ఉపాధియగు మాయ, అందుతోచిన చిదాభాసుడు కలిసి ఈశ్వరుడు. ఈయన మేఘాకాశము వంటివాడు. ఈయనయే అంతర్యామి, సృష్టి స్థితి లయములు చేయువాడు, భక్తులను అనుగ్రహించువాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. ఈయనయే బ్రహ్మపదమునకు వాచ్యార్థము. ఈశ్వరత్వ వికారములన్నీ మాయాసహిత చిదాభాసుని యందు కలవు. విచారించి చూచిన ఎడల ఈశ్వరుడుగా తోచిన వాడు అధిష్టానమగు పరమాత్మయే. అది 3. నెక్స్ట్ 4 బ్రహ్మము లేక పరమాత్మ. బ్రహ్మాండములకు బాహ్యాభ్యంతరములు అందంతటా నిండి సర్వాధారమై ఉన్న పరిపూర్ణ చైతన్యమే బ్రహ్మము లేక పరమాత్మ.
ఈయనయందే సర్వోపాధులు కల్పితమగుట వలన ఏ ఉపాధియు ఆయన కంటే భిన్నము కాదు. ఆయన దేనికిని దూరము కాదు, దగ్గర కాదు. సర్వాధిష్టానమగుటచే నిర్వికారుడు. ఈయన సర్వాధిష్టానమగుటచే నిర్వికారుడు. ఈయన మహాకాశము వంటి వాడు. ఈయనయే బ్రహ్మపదమునకు లక్ష్యార్థము. ఒక్కటగు ఆకాశమందు వ్యష్టి ఘటజల సమిష్టి మేఘజలములు కల్పించబడి వాటియందు ప్రతిబింబులు తోచుటచే జలాకాశ మేఘాకాశములందు వ్యవహారముల్లో అత్యంతమగు భేదము తోచెను. కానీ విచారించి చూచినచో జలాకాశముగా తోచినది నిర్వికారమగు ఘటాకాశమేనని, మేఘాకాశముగా తోచినది నిర్వికారమగు మహాకాశమే అని తెలియబడును. ఘటాకాశ మహాకాశములు రెండు వస్తువులు కావు. అంటే ఆకాశము కల్పితోపాధుల దృష్టితో వేరువేరుగా తోచెను గాని నిజమునకు ఒకటే ఆకాశమై ఉన్నది. ఘటమును ఒక చోట నుండి మరొక చోటికి ఎత్తుకొని పోయినప్పుడు ఘటాకాశమును కూడా ఎత్తుకొని పోవట్లేదు. అచటి ఘటాకాశము మహాకాశముగానే ఉన్నది. ఎచట ఘటము తోచును అచటనున్న మహాకాశమునే ఘటాకాశం అనుచున్నారు. కనుక ఘటాకాశమని చెప్పినది మహాకాశమే కానీ కొత్తగా ఘటాకాశము మహాకాశమునందు ఏకత్వము పొందలేదని తెలియవలెను. అట్లే ఒక్కడగు పరబ్రహ్మమందు వ్యష్టి బుద్ధి సమిష్టి మాయా ఉపాధులు కల్పితమై వానియందు చిదాభాసులు తోచుటచే జీవేశ్వరులు కల్పితులై ఒండొరులు అత్యంత భిన్నముగా తోచిరి. కానీ విచారించి చూచినచో జీవుడిగా వ్యవహరించిన చిదాభాసుడు బింబమగు ప్రత్యేగాత్మ కంటే వేరు కాదు. అట్లే ఈశ్వరుడిగా తోచిన చిదాభాసుడు అధిష్టానమగు పరమాత్మ కంటే వేరు కాదు. ఘటాకాశమే మహాకాశమైనట్లు ప్రత్యేగాత్మయే పరమాత్మ. ఇచట జీవుడు బ్రహ్మమందు గాని బ్రహ్మము జీవునందు గాని కలియుట అను ప్రసక్తి లేదు. సహజముగా ప్రత్యేగాత్మ పరమాత్మయే అయి ఉన్నాడు. ఇట్లు తెలియుటయే ఐక్యమనబడును. ఇట్లు మహావాక్యములన్నీయు జీవ బ్రహ్మైక్యమునే బోధించుచున్నవి. ఇట్లు మహావాక్యములన్నీయు ఏకకంఠముగా బోధించు ప్రధానాంశమగు జీవ బ్రహ్మైక్య భావమును సామాన్యముగా విమర్శించి ఇప్పుడు 4 మహావాక్యముల్లోని విశేష భావములను తెలుసుకొనుటకు ప్రయత్నించదము. అది ఇంతవరకు పట్టించుకుందాం. ఒకసారి మళ్ళీ విశ్లేషించుకుందాం. నేను చెప్పుకున్నట్లే ఈశ్వరుడు ప్రత్యేగాత్మ, జీవుడు. ప్రత్యేగాత్మ లేక కూటస్థుడు అది మొదటిది. రెండోది జీవుడు. కానీ జీవుడు అని వేరే ఏం లేదు. జీవుడు అంటే కూటస్థుడే. అంటే ఘటజలాకాశం అంటూ వేరే ఏం లేదు. ఘటజలాకాశం అంటే ఘటాకాశమే అని ఎలా ఉందో ఇది అలాంటిదే. అలా తర్వాత ఈశ్వరుడులో ఏంటి? అధిష్టానమగు పరమాత్మ, సమిష్టి ఉపాధియగు మాయ, అందుతోచిన చిదాభాసుడు కలిసి ఈశ్వరుడు. అంటే అఖండమైన బ్రహ్మంలో అధిష్టానమగు పరమాత్మ, సమిష్టి ఉపాధియగు మాయ సమిష్టి ఉపాధియగు మాయ, అందుతోచిన చిదాభాసుడు. అంటే వ్యష్టి ఉపాధి ఏమో జీవ కూటస్థుడు ప్రత్యేగాత్మకు ఉంటుంది, అది అజ్ఞానము వ్యష్టి ఉపాధి. కానీ సమిష్టి ఉపాధి ఏంటంటే మాయ. అది అక్కడ వ్యష్టి వాటర్ సోర్స్ ఏంటి అంటే ఘటము, సమిష్టి వాటర్ సోర్స్ ఏంటంటే మేఘము. అలాగే ఇది కూడా అనమాట. ఇది సమిష్టి ఉపాధిలో సమిష్టి ఉపాధి ఏంటంటే మాయ. ఈ మాయతో పాటు దీంట్లో ఉండే చిదాభాసుడు,
ఈ మూడు కలిసి ఈశ్వరుడు అని చెప్పి అంటున్నారు. ఈయన మేఘాకాశం వంటి వాడు. ఈయనయే అంతర్యామి ఈయనయే అంతర్యామి సృష్టి స్థితి లయములు చేయువాడు, భక్తులను అనుగ్రహించువాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు, అన్నీ తెలిసిన వాడై ఉంటాడు. ఈయనే బ్రహ్మ పదమునకు వాచ్యార్థము. బ్రహ్మము అనే పదానికి వాచ్యార్థము ఈ ఈశ్వరుడు. ఈశ్వరత్వ వికారం. మరి ఈశ్వరుడు ఎందుకు అంటున్నాము? ఆ ఈశ్వరత్వము అనే ఒక చేంజ్ ఎందుకు వచ్చింది అంటే మాయా సహిత చిదాభాసుని యందు ఉంది. మాయ వలన, మాయాతో కూడుకున్న చిదాభాసుని యందు ఈశ్వరత్వం అనే వికారం ఉంది. విచారించి చూసిన ఎడల ఈశ్వరుడిగా తోచిన వాడు అధిష్టానముకు పరమాత్మయే. ఇది మాయా సహిత చిదాభాసుని వలన ఈశ్వరుడు అంటున్నామే కానీ ఈ ఈశ్వరుడు ఎవరో కాదు, అధిష్టానముకు పరమాత్మే అని తెలుస్తుంది. నెక్స్ట్ బ్రహ్మము లేక పరమాత్మ. బ్రహ్మాండములను బాహ్యాభ్యంతరములను దొందుట అండి. బ్రహ్మాండములకు బాహ్యాభ్యంతరములందు మొత్తం బయట లోపల, బ్రహ్మాండం బయట లోపల అంటూ ఉంటే అదంతా కూడా నిండి, అసలు బయట లోపల అని కూడా ఉండదేమో, మొత్తం ఒకటే. అసలు స్థాణువు అంటారు కదా, శివుడికి అసలు కదలడానికి ప్లేసే లేకుండా ఉన్నవాడు ఆయన స్థాణువు. అంటే బ్రహ్మము, బ్రహ్మానికి అసలు లోపల బయట అనేది ఉండదు కదా. విశ్వప్రకాశునికి వెలియేడలో నేడ అంటారు అన్నమయ్య. సో ఆ బాహ్యాభ్యంతరములు అంతటా నిండి ఉన్న అని చెప్పన్నా కూడా మొత్తం అంతా అని అర్థం. సర్వాధారమై ఉన్న పరిపూర్ణం చైతన్యమే బ్రహ్మము లేక పరమాత్మ. ఈయన యందే సర్వోపాధులు కల్పితమొకటి వలన ఏ ఉపాధి ఆయనకంటే భిన్నము కాదు. సో ఇప్పుడు ఎలా అయితే ఒక మేఘం ఉంది, ఆ మేఘము మహాకాశంలో ఉంది. అది సమిష్టి జలానికి ఇది సోర్సు. అది డిఫరెంట్ షేప్స్లో ఉంటుందనుకోండి మేఘము. అప్పుడు అక్కడ ఆ షేపుని బట్టి ఫలానా అది ఉంది. నిన్నెవరో మేఘ రూపంలో బాలకృష్ణ ప్రసాద్ గారి బొమ్మ వచ్చేలా చేశారు, చాలా బాగుంది. కానీ అది మేఘమే కదా. కానీ ఆయన మేఘాల్లో, ఆయన ఆకాశంలో కలిసిపోయారు అంటానికి అలా చేశారేమో. ఆ విధంగా రకరకాల రూపాల్లో మేఘం కూడా కనిపిస్తుంది. అట్లాగే ఈ బ్రహ్మం కూడా, ఈ పరమాత్మ కూడా రకరకాల రూపాల్లో ఉంటుంది. ఆయన దేనికిని దూరము కాదు, దగ్గర కాదు. బ్రహ్మం అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎక్కడ దూరం కాదు, దగ్గర కాదు. సర్వాధిష్టానము గుటిచే నిర్వికారుడు. ఈయన మహాకాశం వంటివాడు. అంటే మేఘాకాశంలో ఉన్న జలము యొక్క ప్రతిబింబ జలాకాశం దాన్ని మహాకాశం అని ఎట్లా అంటున్నామో ఈయన ఆ మహాకాశం వంటివాడు అనమాట. ఈయనయే బ్రహ్మపదమునకు లక్ష్యార్థము. బ్రహ్మము అనే పదానికి అసలైన లక్ష్యార్థము ఈయన అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆకాశమందు వెష్టి ఘట జల, సమిష్టి ఘట జల కల్పించబడి, అంటే ఇప్పుడు మహాకాశం మొత్తం అంతా ఉన్నది ఆకాశం. ఇందులో ఒక వెష్టి అంటే ఒక ఇండివిజువల్ సోర్స్ ఆఫ్ వాటర్కేమో ఒక ఘటము అని, హోల్సమ్ సోర్స్ ఆఫ్ వాటర్కేమో ఒక మేఘము అని, ఇవన్నీ కూడా కల్పించుకున్నవేగా. అవి మనం కల్పించుకున్నవేగా. కల్పించుకొని దానికి మనం డిఫరెన్సెస్ చూస్తున్నాం. ఇది వేరు, అది వేరు, మేఘాకాశం వేరు, ఘటాకాశం వేరు అని డిఫరెంట్గా అనుకుంటున్నాం. కానీ ఆలోచించి చూస్తే రెండు ఒకటే. జలాకాశముగా తోచినది నిర్వికారముకు ఘటాకాశమే అని, మేఘాకాశంగా తోచింది నిర్వికారముకు మహాకాశమే అని తెలియబడును. ఆ ఘటాకాశం అన్నా మేఘాకాశం అన్నా మొత్తం కలిపి మహాకాశమే అనే విషయం తెలుస్తోంది. ఘటాకాశ మహాకాశములు రెండు వస్తువులు కావు కదా. ఒకే ఆకాశము కల్పితోపాద దృష్టితో వేరువేరుగా తోచును కానీ నిజమునకు ఒకటే ఆకాశమై ఉన్నది. మొత్తం అంతా ఒకటే ఆకాశం. దాంట్లో ఘటము అనే ఒక షేప్ తీసుకుంటే అది ఘటాకాశం అవుతుంది, మేఘం అనే షేప్ తీసుకుంటే మేఘాకాశం అవుతుంది. ఘటమును ఒక చోట నుండి మరొక చోటకి ఎత్తుకొని పోయినప్పుడు ఘటాకాశం కూడా ఎత్తుకొని పోవడం అనేది జరుగుతుందా? లేదు కదా. ఇక్కడున్న కుండ తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాము, అప్పుడు మళ్ళీ అక్కడ ఘటాకాశం మారిపోయిందా? లేకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడున్న ఆకాశాన్ని తీసుకెళ్ళి ఆ కుండతో పాటు అక్కడ పెట్టామా? కాదు కదా. ఇక్కడ ఘటాకాశం మొత్తం మహాకాశం ఇక్కడ ఉన్నది, ఈ ఆకాశం ఇక్కడే ఉంటుంది. అక్కడ మళ్ళీ కుండలో మళ్ళీ అదే మహాకాశం ఏర్పడుతుంది. అంటే మొత్తం ఉన్నది ఆకాశమే కానీ కుండతో పాటు ఆకాశాన్ని కూడా ఎత్తుకుని పోవట్లేదు కదా. అచ్చటి ఘటాకాశం మహాకాశంగానే ఉన్నది. కాబట్టి
ఎక్కడ ఘటం ఉంచునో తోచునో అచ్చుతునున్న మహాకాశమునే ఘటాకాశము అంటున్నాం. ఎక్కడ ఉంటుందో ఆ ఘటము అక్కడ ఉన్నది దాన్ని ఘటాకాశం అంటాం తప్ప అదైతే మాత్రం మహాకాశమే మొత్తం. సో కనుక ఘటాకాశము అని చెప్పినది మహాకాశమే కానీ కొత్తగా ఘటాకాశం మహాకాశం నందు ఏకత్వం పొందట్లేదు. ఇక్కడ ఏకత్వం పొందట్లేదు అంటే ఘటాకాశాన్ని తీసుకొచ్చి మహాకాశంలో కలపడం, రెండు ఒకటైపోవడం అదేం లేదు. అసలు ఒకటైపోవడం కూడా లేదు, మొత్తం ఉన్నది అదే. అది అట్లే ఒకటకు పరబ్రహ్మమందు వ్యష్టి బుద్ధి సమిష్టి మాయ ఉపాధులు కల్పితమై వాణియందు చిదాభాసులు తోచుటచే వ్యష్టి బుద్ధి అంటే జీవుడు, సమిష్టి మాయ అంటే ఈశ్వరుడు, ఈ రెండు కలిపి ఉపాధులన్నీ కల్పితమై వీటి వలన వచ్చే ఉపాధులన్నీ కూడా కల్పితం అయిపోయాయి. మనం కల్పితం అంటే మనం ఏర్పరచుకున్నవి, మనం ఇమాజినేషన్స్. వాణియందు చిదాభాసులు తోచుటచే జీవేశ్వరులు కల్పితులే ఒండరులు అత్యంత భిన్నముగా తోచిరి. ఎలా అయితే ఘటాకాశం వేరు అనుకుంటున్నామో ఆ వేరుగా అనుకున్నప్పుడు సేపు వేరుగానే తోస్తారు, అనిపిస్తారు. కానీ విచారించి చూచించో జీవుడిగా వ్యవహరించిన చిదాభాసుడు బింబమగు ప్రత్యేగాత్మ కంటే వేరు కాదు. ఈ చిదాభాసుడు బింబమగు ప్రతిబింబమగు ప్రత్యేగాత్మ కంటే వేరు కాదు. అట్లే ఈశ్వరుడిగా తోచిన చిదాభాసుడు అధిష్టానం పరమాత్మ కంటే వేరు కాదు. ఎలా అయితే ఘటాకాశము కంటే వేరు కాదు, మేఘజలాకాశము మేఘాకాశము కంటే వేరు కాదు అని రెండు చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏమైంది, 4 2 అయ్యాయి. ఘటాకాశము ఘటజలాకాశము రెండు కలిపి ఒకటే ఘటాకాశం, మేఘజలాకాశం మేఘాకాశం కలిసి ఒకటే మేఘాకాశం అట్లా అయ్యాయో జీవుడు ప్రత్యేగాత్మ కూటస్థుడు జీవుడు, లేదా ప్రత్యేగాత్మ లేక కూటస్థుడు, అదే కూటస్థుడు జీవుడు రెండు కలిపి ఒకటే కూటస్థుడు. అలాగే ఈశ్వరుడు పరమాత్మ కలిసి ఒకటే పరమాత్మ. అంటే 4 2 అయ్యాయి. ఘటాకాశమే మహాకాశమైనట్లు ప్రత్యేగాత్మయే పరమాత్మ. ఇచ్చట జీవుడు బ్రహ్మమందు కానీ బ్రహ్మము జీవునందు కానీ కలుగుట అను ప్రసక్తి లేదు. ఇందాక ఆకాశం తీసుకొచ్చి ఈ ఆకాశంలో కలిసింది అన్నట్టుగా అని చెప్పుకున్నట్టుగా కలవడం అనేది జరిగిందా, కాదు కదా అలా చెప్పుకున్నట్టు ఇచ్చట జీవుడు బ్రహ్మమందు కానీ బ్రహ్మము జీవునందు కానీ కలయటం అనేది లేదు, ఆ ప్రసక్తి లేదు. మిగిలింది ఏంటి, బ్రహ్మము జీవుడు రెండే మిగిలాయి. బ్రహ్మం అంటే పరమాత్మ, పరమాత్మ జీవుడు రెండే మిగిలాయి. సహజంగా ప్రత్యేగాత్మ పరమాత్మయే అయి ఉన్నాడు. సహజంగా రెండు కలిపి మహాకాశం ఎట్లా అయిపోతుందో అలాగే ప్రత్యేగాత్మ పరమాత్మయే ఉన్నాడు. ఇట్లు తెలియటే ఐక్యం అనబడును. ఈ ఐక్యత్వం జీవేశ్వర ఐక్యత్వము అంటే ప్రత్యేగాత్మే పరమాత్మ అయి ఉన్నాడు అనేది తప్ప రెండు ఆయనలో కలిశాడు, ఆయన అందులో కలిశాడు, ఇది వేరుగా ఉంది అది వేరుగా ఉంది, ఇది ఇచ్చి దాంట్లో కలిసింది అది వచ్చి దీనిలో కలిసింది కాదు. రెండు ఒకటే అయి ఉన్నది. అసలు రెండు ఒకటే, ఫస్ట్ నుంచి కూడా ఒకటే. మనమే డిఫరెంట్గా మన ఇమాజినేషన్స్ వలన మనమే చూస్తున్నాం వేరువేరుగా. ఇట్లు మహావాక్యములన్నీ జీవబ్రహ్మైక్యమునే బోధించుచున్నవి అని చెప్తున్నారు. దీని తర్వాత ఇంకా ఒక్కొక్క మహావాక్యాన్ని కూడా విశ్లేషించుకుందాము అని చెప్తున్నారు. అది తర్వాత చూద్దాము. శ్రీ గురుభ్యో నమః.